హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. మొన్న జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 మే 2024 షిఫ్ట్ టు సైకాలజీ. వికాసం గర్భం నుండి సమాధి వరకు సాగుతుంది మరియు ఎప్పటికీ ఆగిపోదు అని వివరించే వికాస సూత్రం. ఏ. వికాసం సర్పిలంగా సాగుతుంది. బి. వికాసం ఏకరీతి నమూనాను అనుసరిస్తుంది. సి. వికాసం నిరంతరంగా సాగుతుంది. డి. వికాసం ప్రాగృతీకరించదగినది. ఆన్సర్ సి. వికాసం నిరంతరంగా సాగుతుంది. చేతన్ అనే అబ్బాయి పియాజే మూర్త ప్రచాలక దశలో ఉన్నాడు. కింది వాటిలో అతని లక్షణం ఏది? ఏ. దాచబడిన వస్తువు కోసం వెతకడు. బి. పురుషులందరినీ తన నాన్న అని అనుకుంటాడు. సి. రెండింటిలో ఒకే పరిమాణంలో పాలు ఉన్నప్పటికీ వెడల్పాటి గ్లాసు కంటే పొడవైన గ్లాసు పాలను ఎన్నుకుంటారు. డి. అహం కేంద్రీకృతం కాదు మరియు విపర్యాత్మక ఆలోచన ఉంటుంది. ఆన్సర్ డి. అహం కేంద్రీకృతం కాదు మరియు విపర్యాత్మక ఆలోచన ఉంటుంది. ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇలా చేయడం సరికాదు. ఏ. సమాధానాన్ని మరింత వివరంగా చెప్పమని అడగడం. బి. ఇంటర్వ్యూ చేస్తున్న వారికి సమాధానాలను అందించడం. సి. ప్రశ్నని మళ్ళీ అడిగి సమాధానాన్ని స్పష్టంగా చెప్పమనడం. డి. ఇంటర్వ్యూ చేయబడే వ్యక్తి ప్రతిస్పందించడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నప్పటికీ ఓపికగా వినడం. ఆన్సర్ బి. ఇంటర్వ్యూ చేస్తున్న వారికి సమాధానాలు అందించడం. టెలివిజన్లో 2 వేర్వేరు ప్రోగ్రాంలను ఒకే సమయంలో చూడడానికి ఇద్దరు సోదరులు, ఒకరు క్రీడల కోసం మరొకరు సంగీతం కోసం పోట్లాడుకుంటున్నారు. ఇది సూచించేది వారి ఏ. ఆసక్తులను, బి. సహజ సామర్థ్యాన్ని, సి. సాధనను, డి. ప్రజ్ఞను. ఆన్సర్ ఏ. ఆసక్తులను. అభ్యసనంకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఏ. అభ్యసనం అనునది అనుభవం వలన ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు. బి. అభ్యసనం ఎల్లప్పుడూ శాశ్వతమైనది. సి. వికాసం సరైన దిశలో సాగుతుందని అభ్యసనం తెలుపుతుంది. డి. అభ్యసనంను బదిలీ చేయలేము. ఆన్సర్ ఏ. అభ్యసనం అనునది అనుభవం వలన ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వత మార్పు. బ్రూనర్ విద్యార్థులు దీనిని చేపట్టుటకై వారిని ఉత్తేజపరిచే సమస్యాత్మక పరిస్థితులను ఉపాధ్యాయులు కల్పించాలని చెప్పారు. ఏ. అనుకరించడం, బి. కనుగొనడం, సి. గుర్తుంచుకోవడం, డి. విస్మరించడం. ఆన్సర్ బి. కనుగొనడం. ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం స్వంత భాష యొక్క నియమాలను ఒకరు అర్థం చేసుకోవడం అనేది అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధిత ప్రక్రియ. ఏ. కార్ల్ రోజర్స్, బి. ఎరిక్సన్, సి. నోమ్ చామ్స్కీ, డి. జీన్ పియాజే. ఆన్సర్ సి. నోమ్ చామ్స్కీ. కింది వాటిలో స్కిన్నర్ ప్రకారం అభ్యసనం ప్రభావవంతంగా సాగుటకు తోడ్పడనిది. ఏ. విజయం కోసం అవకాశాలను కల్పించడం. బి. వేగవంతమైన పరిపుష్టిని అందించడం. సి. స్వీయ వేగంతో అభ్యసించడం. డి. క్రమం తప్పకుండా శిక్షణ ఉపయోగించడం. ఆన్సర్ డి. క్రమం తప్పకుండా శిక్షణ ఉపయోగించడం. విద్యార్థులు నేర్చుకున్న సమాచారాన్ని తెలుసుకొనుటకు సరళమైన ప్రశ్నలను అడిగే ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్న పద్ధతి. ఏ. సంసర్గం, బి. ధారణ, సి. పునర్స్మరణ, డి. వల్లెవేయడం.
ఆన్సర్ సి పునఃస్మరణ. కింది వాటిలో ఒకటి సృజనాత్మక వ్యక్తి యొక్క ప్రవర్తనా లక్షణం కాదు. ఏ ఆలోచనలో నమ్యత, బి కుతూహలం, సి కొత్త ఆలోచనల్లో ఆసక్తి లేకపోవడం, డి గొప్ప ఊహ. ఆన్సర్ సి కొత్త ఆలోచనల్లో ఆసక్తి లేకపోవడం. గతంలో నేర్చుకున్నది ఏదైనా కొత్త భావనను నేర్చుకోవడంలో ఆటంకం కలిగిస్తే అది ఏ అనుకూల బదలాయింపు, బి ప్రతికూల బదలాయింపు, సి ద్వైపాక్షిక బదలాయింపు, డి శూన్య బదలాయింపు. ఆన్సర్ బి ప్రతికూల బదలాయింపు. విద్యా సంవత్సరం చివరలో విద్యార్థుల నిష్పాదనను ధృవీకరించుటకు ఉపయోగించే మదింపు ఏ సంగ్రహణాత్మక, బి నిర్మాణాత్మక, సి నిర్ధారణాత్మక, డి ప్రమాణం. ఆన్సర్ ఏ సంగ్రహణాత్మక. ప్రీ స్కూల్లో వస్తువులను బోధించడానికి చిత్రాలతో కూడిన ఫ్లాష్ కార్డులను ఉపయోగించడం ఈ అభ్యసన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఏ శాస్త్రీయ నిబంధన, బి అంతర్దృష్టి, సి కార్యసాధక నిబంధన, డి గెస్టాల్ట్. ఆన్సర్ ఏ శాస్త్రీయ నిబంధన. కింది వాటిలో మాస్లో యొక్క క్రమానుగత అవసరాల నిర్మాణంలో కింది నుండి మూడవది ఏ భద్రత, బి గౌరవం, సి ఆత్మసాఫల్యత, డి ప్రేమ వాత్సల్య సంబంధిత. ఆన్సర్ డి ప్రేమ వాత్సల్య సంబంధిత. కింది వాటి నుండి ఐక్యూ ఆధారంగా బార్డర్ లైన్ ప్రజ్ఞ కలిగిన వ్యక్తిగా పరిగణించబడే వారిని గుర్తించండి. ఏ 50 నుండి 74, బి 91 నుండి 100, సి 75 నుండి 90, డి 111 నుండి 125. ఆన్సర్ సి 75 నుండి 90. విద్యార్థుల సాధన తక్కువగా ఉండటంతో ఉపాధ్యాయురాలు తన బోధనను అంతఃపరిశీలన చేసుకుంటోంది. ఉపాధ్యాయురాలి కార్యాచరణ ఈ బోధన దశకు సంబంధించినది. ఏ ఇంటరాక్టివ్ దశ, బి పోస్ట్ యాక్టివ్ దశ, సి ప్రీ యాక్టివ్ దశ, డి పారా యాక్టివ్ దశ. ఆన్సర్ బి పోస్ట్ యాక్టివ్ దశ. భాగస్వామ్య అభ్యసనం అనేది ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త యొక్క అభ్యసన భావన నుండి మొలకెత్తింది. ఏ వైగోట్స్కీ, బి బిఎఫ్ స్కిన్నర్, సి ఈఎల్ టార్నడైక్, డి జేబి వాట్సన్. ఆన్సర్ ఏ వైగోట్స్కీ. కింది వాటిలో ఎన్సిఎఫ్ 2005 దృక్కోణంలో లేనిది ఏ అన్ని స్థాయిలలో కఠినమైన పరీక్షా విధానం, బి పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞానాన్ని అనుసంధానించడం, సి పాఠ్యపుస్తకాలను మించి వెళ్ళడం, డి బట్టి అభ్యసనం నుండి మారడం. ఆన్సర్ ఏ అన్ని స్థాయిలలో కఠినమైన పరీక్షా విధానం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యలో ప్రవేశం పొందిన పిల్లవాడు ఇంతవరకు ఉచిత విద్యకు అర్హులు. ఏ 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు, బి 8వ తరగతి ప్రవేశం పొందిన తేదీ నుండి 2 సంవత్సరాలు, సి 14 సంవత్సరాల వయసు దాటినప్పటికీ ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు, డి 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు. ఆన్సర్ సి 14 సంవత్సరాల వయసు దాటినప్పటికీ ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు.
ఈ రకమైన న్యాయకత్వం గల ఉపాధ్యాయుడు విద్యార్థులు ప్రశ్నించకుండా సూచనలను అనుసరించాలని ఆశిస్తాడు. ఏ అనుమతిపూర్వక, బి నిరంకుశ, సి ప్రజాస్వామ్య, డి లేసెజ్ ఫైర్. డి లైసెజ్ ఫైర్. ఆన్సర్ బి నిరంకుశ. నిర్దేశక మంత్రణం. ఏ సహాయార్థి కేంద్రీకృత, బి మంత్రణకుడి కేంద్రీకృత, సి ప్రక్రియ కేంద్రీకృత, డి సమస్య కేంద్రీకృత. ఆన్సర్ బి మంత్రణకుడి కేంద్రీకృత. ప్రాథమిక పాఠశాలలో ఆటలో ఉండకూడనిది. ఏ సృజనాత్మక, బి వినోదం మరియు ఆనందం, సి స్నేహపూర్వక వాతావరణం, డి స్థిర నియమాలు మరియు నిబంధనలు. ఆన్సర్ డి స్థిర నియమాలు మరియు నిబంధనలు. ఆర్పిడబ్ల్యుడి చట్టం 2016 ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తిగా పరిగణించబడుటకు ధృవీకరించే అధికారి ద్వారా ధృవీకరించవలసిన వైకల్యత శాతం. ఏ 40%, బి 30%, సి 20%, డి 10%. ఆన్సర్ ఏ 40%. కింది వారిలో కోహ్లర్ మరియు వర్తిమేల్లతో కలిసి గెస్టాల్ట్ సైకాలజీని అభివృద్ధి చేసిన వారు. ఏ జేబీ వాట్సన్, బి వైగోట్స్కీ, సి చామ్స్కీ, డి కర్టుకోఫ్కా. ఆన్సర్ డి కర్టుకోఫ్కా. ఆన్లైన్ పరీక్షకు హాజరైన విద్యార్థి సమాధానాలు గుర్తులేనందున మొత్తం పేపర్ను పూర్తి చేయలేకపోయాడు. కానీ పరీక్ష పూర్తయిన తర్వాత అతను తన స్నేహితులతో మౌస్ సరిగా పనిచేయనందున అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయాను అని చెప్పాడు. విద్యార్థి ఉపయోగించిన రక్షణ తంత్రం. ఏ ప్రతిచర్య ఉద్భవం, బి ప్రక్షేపణం, సి పరిహారం, డి తాతాత్మ్యం. ఆన్సర్ బి ప్రక్షేపణం. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో పరిశ్రమ వర్సెస్ న్యూనత దశకు సంబంధించిన వయసు. ఏ జననం నుండి 1.5 సంవత్సరాల వరకు, బి 1.5 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు, సి 3 నుండి 6 సంవత్సరాల వరకు, డి 6 నుండి 12 సంవత్సరాల వరకు. ఆన్సర్ డి 6 నుండి 12 సంవత్సరాల వరకు. కోల్బర్గ్ ప్రకారం ఈ దశలో ఒక వ్యక్తి ప్రవర్తనకు వారి మనస్సాక్షి మార్గనిర్దేశం చేస్తుంది. ఏ పూర్వ సంప్రదాయ స్థాయిలోని 1వ దశ, బి సాంప్రదాయ స్థాయిలోని 4వ దశ, సి ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని 6వ దశ, డి సాంప్రదాయ స్థాయిలోని 3వ దశ. ఆన్సర్ సి ఉత్తర సాంప్రదాయ దశలోని 6వ దశ. ప్రాజెక్టు ఆధారిత అభ్యసనం. ఏ విద్యార్థి కేంద్రీకృత విధానం, బి ఉపాధ్యాయ కేంద్రీకృత విధానం, సి పాఠశాల కేంద్రీకృత విధానం, డి పర్యావరణ కేంద్రీకృత విధానం. ఆన్సర్ ఏ విద్యార్థి కేంద్రీకృత విధానం. విద్యార్థి కొత్త పాఠశాలలో సర్దుబాటు అయ్యే సమయంలో ఉపయోగించే అభ్యసన రంగం. ఏ చలనాత్మక, బి సంజ్ఞానాత్మక, సి భావావేశ, డి మానసిక చలనాత్మక. ఆన్సర్ సి భావావేశ. బోధనా కృత్యాల సమర్థవంతమైన ప్రణాళిక అవసరం. ఎందుకంటే ఏ ఇది అందరూ ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన తప్పనిసరి కార్యకలాపం,
బి ఇది రికార్డుల నిర్వహణ పట్ల ఉపాధ్యాయుని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. సి ఇది ఉపాధ్యాయుడిని ఖచ్చితంగా చేస్తుంది, ముందుగా అనుకున్న కార్యాచరణకు ఖచ్చితంగా కట్టుబడి ఉండేలా చేస్తుంది. డి పాఠం చెప్పడంలో ఉపాధ్యాయుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆన్సర్ డి పాఠం చెప్పడంలో ఉపాధ్యాయుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.